లహరిని కలిసే వచ్చారా? అవును, తను నా స్థితిలో చూడడం నాకు చాలా బాధేసింది శరణ్య. ఏ కష్టం తెలియకుండా లహరి మా అందరి ప్రేమతో ఎంతో అల్లారు ముద్దుగా పెరిగింది. అలాంటిది తనని మేమంతా అలా చూడడం ఎవరి వల్ల అవుతుంది? చిన్న పిల్ల శరణ్య, తను అంత ఎమోషనల్ అయ్యే పరిస్థితులు అసలు ఎందుకు వచ్చాయో కూడా నాకు అర్థం కావటం లేదు. అంటే లహరి ఈయనతో ఏమీ చెప్పలేదు. బాధపడకండి, తనకిప్పుడు ఏమీ అవ్వలేదు కదా. తొందరగానే లహరి మెంటల్లీ కూడా రికవరీ అవుతుంది. అవ్వాలి శరణ్య, లేదంటే కుటుంబంలో అందరూ మానసికంగా కుంగిపోతూనే ఉంటారు. ఇప్పటికే నా మూలంగా ఇంట్లో చాలా సమస్యలు వచ్చాయి. ఇప్పుడు ఈ సమస్య కూడా ఇంటిని వేధించటం కరెక్టే కాదు. దీనంతటికీ సొల్యూషన్ ఎక్కడుందో? ఎప్పుడు ఆ ఆనంద నిలయం ఆనందంగా ఉంటుందో ఆ రోజుని తొందరలోనే చూడాలని ఆశగా ఉంది. మీ ఆశ తప్పకుండా నెరవేరుతుందండి. ఆనంద నిలయం నుంచి ఆనందం ఎప్పటికీ దూరం అవ్వదు. ఆ ఇంటి కోడలిగా, మీ భార్యగా కుటుంబాన్ని పరువు మర్యాదలతో కాపాడుకోవడం నా బాధ్యత. మాటిస్తున్నానండి. ఎంత కష్టమైనా సరే లహరి జీవితాన్ని నేను చక్కబెడతాను.